పాసమైలారం ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వనున్నట్లు సిగాచి పరిశ్రమ అధికారికంగా ప్రకటించింది. ప్రమాదంలో 40 మంది మృతి చెందారని సిగాచి సంస్థ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. 33 మందికి గాయాలైనట్లు వెల్లడించారు. గాయపడ్డ వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాజీ సెక్రటరీ వివేక్ స్పష్టం చేశారు. అలాగే 3 నెలల వరకు పనులు నిలిపివేస్తామని చెప్పారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని దర్యాప్తు నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. రైట్. పాసమైలారం ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వనున్నట్లు సిగాచి పరిశ్రమ అధికారికంగా ప్రకటించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రమాదంలో దాదాపుగా 40 మంది మృతి చెందారని సిగాచి సంస్థ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. 33 మందికి గాయాలైనట్లుగా వెల్లడించారు వివేక్. గాయపడ్డ వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సిగాచి సెక్రటరీ వివేక్ స్పష్టం చేశారు. అలాగే 3 నెలల వరకు పనులు నిలిపివేస్తామని చెప్పారు. ప్రమాదంపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని దర్యాప్తు నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు వివేక్. రైట్. సిగాచి పరిశ్రమ 40 మంది మృతి చెందినటువంటి బాధితులకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా అధికారికంగా ప్రకటించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, ఎటువంటి పరిహారానికి సంబంధించి కావచ్చు, లేకపోతే గాయపడ్డటువంటి వారికి సంబంధించి కావచ్చు, ఎటువంటి వైద్య సాయం, అలాగే ఎటువంటి నష్టపరిహారం ప్రకటించినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? సంగారెడ్డి జిల్లా పాసమైలారం ప్రమాదంపై సిగాజీ పరిశ్రమ ఈరోజు ప్రకటన విడుదల చేసింది. పేలుడు కారణంగా 40 మంది మృతి చెందినట్లు కూడా వాళ్ళు పేర్కొన్నారు. మరో 33 మంది గాయపడినట్లు కూడా తెలిపింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే గాయపడిన వారికి పూర్తి వైద్యం అందిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా సిగాచి కంపెనీ హామీ ఇచ్చింది. అయితే సిగాచి తరపున కంపెనీ సెక్రటేరియట్ దానికి సంబంధించిన సెక్రటరీ వివేక్ కుమార్ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్ మార్కెట్ కు ఆయన లేఖ రాశారు. అయితే ఈ ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం అనుకున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు జరిగిన సోమవారం నుంచి ఈ రోజు వరకు అయితే, కానీ ఇప్పుడు మాత్రము సెక్రటరీ వివేక్ అయితే ఒకటి విడుదల చేశారని చెప్పాలి. అయితే ఈ ఘటనకి రియాక్టర్ పేలుడు కారణం కాదని వారు చెప్పారు. అయితే ప్రభుత్వ విచారణ నివేదిక కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు అన్నారు. 3 నెలల వరకు ప్లాంట్ లో మాత్రం ఎలాంటి పనులు మాత్రము జరగవని చెప్పి, అయితే 3 నెలల వరకు మాత్రం కంపెనీ మూసివేస్తున్నట్లయితే వాళ్ళు ప్రకటించారు. మురళి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుప్రియ.